నమస్తే. నేను సిరి. ఇప్పుడు చూసుకున్నట్టయితే బంగ్లాదేశ్లో గత కొన్ని రోజులుగా నెలలుగానే చెప్పాలి. అయితే అక్కడ పరిస్థితులు అక్కడ చాలా వరకు మైనారిటీస్ అంటే హిందూస్ మీద అఘాయిత్యాలకి చాలా ఘోరంగా అక్కడున్న ప్రజలైతే హిందువుల మీద అఘాయిత్యాలకి పాల్పడుతున్నారు. మహిళలను కూడా చూడకుండా వాళ్ళని అనేక రకాలుగా హింస పెడుతున్నారు, అత్యాచారాలకు కూడా గురి చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాలలో కొంతమంది నేతలు, ముఖ్యంగా మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న మహారాష్ట్ర ఎన్నికలకి అక్కడ ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకు అక్కడక్కడ జరుగుతుంటే ఎవరు ఎందుకు స్పందించట్లేదని కూడా మాట్లాడడం జరిగింది. సో మరి బంగ్లాదేశ్లో ఏం జరుగుతున్నాయి, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే బంగ్లాదేశ్, అసలు ఈ దేశం గురించి మాట్లాడాలి అంటే కొన్ని నెలల నుంచి కూడా అసలు అక్కడ వాతావరణ పరిస్థితులే కావచ్చు, అంటే అక్కడ మైనారిటీస్ మీద వాళ్ళు చేస్తున్న దాడులు, మహిళలను చూడకుండా రేపులు చేయడం, చిన్నపిల్లలను చూడకుండా, దేవాలయాలను చూడకుండా, అండ్ ఇక్కడ చూస్తున్నట్టే ఆ చిన్మయ్ గారిని కూడా, ఇస్కాన్ ఎవరైతే ఉన్నారో ఆధ్యాత్మికవేత్త చిన్మయ్ గారిని కూడా అరెస్ట్ చేసి ఆయనకు సంబంధించిన లాయర్ని కూడా ఇప్పుడు కొట్టి ఆయన ఇప్పుడు ఐసీయూలో ఉన్నారు. సో అసలు ఏం జరుగుతుంది సార్ ఆ దేశంలో? ఎందుకు ఇంత కక్ష కట్టింది మరి హిందువుల మీద? యాక్చువల్గా చెప్పాలంటే సిరి, మన ఇండియా నుంచి పాకిస్తాన్ విడిపోయింది, మరి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ఏర్పడింది. ఆ బంగ్లాదేశ్ ఏర్పాటులో మన భారతదేశ పాత్ర చాలా ప్రముఖంగా ఉంది. ఎందుకంటే చాలామంది సైనికులు బంగ్లాదేశ్ గురించి పోరాడి చనిపోయారు. అవును సార్. షేక్ ముజాబిద్ రహమాన్ అని ఆయన బంగ్లాదేశ్కి ఒక జాతిపితలా ఉంటాడు. వారి కూతురే మొన్న షేక్ హసీనా ఆ దేశం నుంచి పారిపోయి వచ్చి ఇప్పుడు మన ఇండియాలో తలదాచుకుంటుంది. అసలు ఇష్యూ ఏంటంటే రిజర్వేషన్స్ గురించి ఇష్యూ వచ్చింది. అప్పుడు ఇష్యూ ఏంటంటే బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో పనిచేసినటువంటి ఆ సైనికులు ఉన్నారు, సైనిక పిల్లలకి రిజర్వేషన్స్, ప్రభుత్వ ఉద్యోగాలు రిజర్వేషన్స్ ఉన్నాయి, 30% ఉండేది. దాని గురించి గొడవ. తర్వాత ఏమో కోర్టు ఏం చెప్పిందంటే దాన్ని తగ్గించింది. ఏదైతే ఇష్యూ ఆ రిజర్వేషన్స్ ఇష్యూలా కనిపిస్తున్నా కూడా అసలు ఏంటంటే అక్కడ షేక్ హసీనా, అవామీ లీగ్ పార్టీ అధినేత షేక్ హసీనాని అక్కడ ఆ పార్టీని దించేయాలి, అసలు ఇష్యూ అది మాట. దానికి సంబంధించి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఉంది. ఆ పార్టీ వారి పద్ధతిదారులు, వారికి కొంతమంది ఎవరైతే కొంచెం మతతత్వ పార్టీలు కొన్ని ఉంటాయి కదా ఆ వ్యక్తులు, వాళ్ళందరూ సపోర్టు. దాంతో ఒక విధమైనటువంటి అలజడి వాతావరణం. అక్కడ జరిగినటువంటి అలజడులకే కదా ఆమె ఇండియా వచ్చేసి ఇండియాలో తలదాచుకుంటుంది. అక్కడేమో మహమ్మద్ యూనస్, ఆయన ఈరోజు లీడ్ తీసుకున్నాడు. ఆయన అంటే కొంచెం నోబెల్ అవార్డు గ్రహీత, కొంచెం శాంతి వ్యక్త అని చెప్పేసి పేరు ఉంది. కానీ అలర్లు అలాగే కంటిన్యూ అవుతున్నాయి. ఈ రోజుకి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో, అంటే హిందూ సమాజం మీద, వాళ్ళ ఇందాక మీరు చెప్పినట్టు దేవాలయాల మీద, మహిళల మీద దారుణమైనటువంటి ఘటనలు జరుగుతున్నాయి. మన పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇదే మాట్లాడారు. ఎక్కడో పాలస్తీనా ఇజ్రాయెల్ గొడవలు జరుగుతుందంటే ప్రపంచం అంతా గగ్గోలు పెడుతున్నారు కదా. అదే సందర్భంలో మన భారతదేశంలో గుర్తుండే ఉంటుంది, ఒక ఎంపీ పార్లమెంట్లో సేవ్ పాలిస్తానా అని చెప్పేసి ఒక నినాదాలు చేశాడు. నేను అంటే మన పక్కన ఉన్నటువంటి దేశంలో హిందువుల మీద అంత దారుణాలు జరుగుతుంటే ఎందుకు నోరెత్తారు? అందరూ మాట్లాడాలి కదా అనేటువంటిది ఆయన భావం వ్యక్తపరిచాడు. ఆయన దాదాపు 3400 కిలోమీటర్ల మొత్తం భూభాగం సరిహద్దు బంగ్లాదేశ్. మీ మ్యాప్ చూస్తే తెలుస్తుంది, ఇండియాకి బంగ్లాదేశ్ మధ్యలో చికెన్ నెక్ అంటారు, అదే దాటితే చైనా. ఇంకా అంత బోర్డర్ ఉంది. ఆల్రెడీ బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులని అదని ఇదని గొడవ పక్కన జరుగుతున్నాయి మనకి. ఇది ఏమైనా అక్కడ ఏమైందంటే మైనారిటీస్, ఏ దేశంలో ప్రపంచంలో ఉన్న వివిధ దేశాల్లో ఒక మెజారిటీ ప్రజలు ఉంటారు, ఒక మైనారిటీ ప్రజలు ఉంటారు. కానీ మైనారిటీ ప్రజలు ఉన్నటువంటి హక్కులు కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది, ప్రజాస్వామ్య దేశాలకు. ఈ రోజున ఏమవుతుందంటే ఇంకొక కథనం ఏంటంటే, ఇది రిజర్వేషన్స్ ఇష్యూని అడ్డం పెట్టుకుని అక్కడ అవామీ లీగ్ పార్టీని గదిలో దించి బంగ్లాదేశ్ నేషనల్ పార్టీని మళ్ళీ తీసుకురావడానికి, అధికారంలో తీసుకురావడానికి కొన్ని ఇతర దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి అనేటువంటి వారు. కొంతమంది ఏమో అమెరికా ఆ ప్రయత్నం చేసిందంటే ఆ తర్వాత వాళ్ళు కూడా ఖండించారు, మాకు సంబంధం లేదు అటువంటి విషయాలు అని వాళ్ళు ఖండించారు. ఇంకొకటి ఏంటంటే చైనా కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాళ్ళకి బంగాళాఖాతంలో ఆ స్థావరం కావాలి, ఆ పట్టు సాధించడానికి చైనా ఇటువంటి వెనకాల నుంచి చేస్తుంది అనేటువంటి కూడా ఉన్నాయి. అంటే నేను ఏదైనా ఎటువంటి ఇది ఉన్నా కూడా బంగ్లాదేశ్కి మనకి వ్యాపార పరంగా కూడా అనేక రకమైన సంబంధాలు ఉన్నాయి. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ చాలా జరుగుతూ ఉంటాయి, ముఖ్యంగా టెక్స్టైల్స్ చాలా ప్రభావం ఉంటుంది. ఈ రోజున ఏమవుతుందంటే ఒక మిత్రదేశంగా అవామీ లీగ్ పార్టీ ఎప్పుడూ కూడా భారతదేశానికి మిత్రత్వంగా ఉండే పార్టీ.
రేపొద్దున 2 రకాలుగా ఇబ్బంది మనకి. అక్కడ అశాంతిగా ఉందనుకోండి, ఆ అశాంతితోటి మన మీద కూడా ప్రెషర్ పెరుగుతుంది. వలసలు కానీ అదే రకరకాల చొరబాటుదారులని ప్రెషర్ పెరుగుతుంది. అదే సందర్భంలో అక్కడ ఎప్పుడైతే ఈ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కానీ అధికారంలో కానీ వచ్చిందనుకోండి, మళ్ళీ చైనా లాంటి ప్రభావాలు వస్తాయి. అంటే చైనా ఆల్రెడీ ఈ పక్క నుంచి అరుణాచల్ ప్రదేశ్ అక్కడ బోర్డర్లో కాపు కాసి కూర్చుంది. మళ్ళీ ఇటు పక్క నుంచి కూడా మనకి ప్రమాదాలు. నేంటుంది భారతదేశ భద్రత దృష్ట్యా కావచ్చు, వాణిజ్యపరంగా దృష్టి కావచ్చు, బంగ్లాదేశ్లో శాంతి వాతావరణం ఉండడం అనేది ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే పోనీ వ్యాపారం భద్రత పక్కన పెట్టిన అక్కడ మైనారిటీస్ ప్రజలు కదా, ఎంతోమంది ఈ రోజున ఇది జరుగుతుంది. ఈరోజు ఇస్కాన్ సంబంధించినటువంటి ఆ చిన్నమయ్య గారి మీద అతను ఏదో దేశద్రోహం కేసు పెట్టి జైలు వేశారు. ఏయడమే కాకుండా అతని తరపున వాదించడానికి లాయర్లను కూడా వెళ్ళనివ్వకుండా వాళ్ళని అడ్డుకోవడం, కొట్టడం ఇది జరుగుతుంది. అంటే మరి అక్కడ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో ఇప్పుడు అర్థమవుతుంది కదా. దాని గురించి కొంతమంది అస్సాంలోనే అక్కడ కొన్ని చోట్ల కూడా ధర్నాలు చేస్తున్నారు. ఎవరిని హిందువులను రక్షించండి అని చెప్పేసి భారత ప్రభుత్వం కూడా స్పందించాలని. ఖచ్చితంగా భారత ప్రభుత్వం కూడా ఖచ్చితంగా విదేశాంగ విధానంలో చాలా స్పష్టమైన అవగాహన ఉంది ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్కి. ఖచ్చితంగా బంగ్లాదేశ్లో జరుగుతున్న వ్యవహారాలన్నీ గమనిస్తూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆ దేశంలో ఉన్నటువంటి పాలిటిక్స్లో ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలో అంతవరకు ఇన్వాల్వ్ అవుద్ది. కానీ ఏమని చెప్పి బయట నుంచి మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి మైనారిటీ ప్రజలకి ఏమైనా ఇబ్బంది కలిగినా ఏదైనా కలిగినా భారత ప్రభుత్వం ఎంతవరకు రెస్పాండ్ అవ్వాలో అంతవరకు రెస్పాండ్ అవుద్ది. అప్పుడు మనకి ఎన్ఆర్సీ కానీ సిఏఏ చట్టాలు ఎందుకు పెట్టామని అందుకనే బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చే మైనారిటీస్కి ఇక్కడ మనం ఎందుకు అవకాశాలు కల్పిస్తున్నామంటే దాని గురించే. దాన్ని వాళ్ళు ఎలా మైనారిటీ ఎలా గుర్తిస్తారో, హిందువులు ఎలా గుర్తిస్తారంటే కొంత అలరలు కూడా చేశారు ప్రతిపక్ష పార్టీలు. వాళ్ళ దేశంలో మైనారిటీస్ మన దేశంలోకి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి తగిన సదుపాయాలు ఇవ్వాలి. అయ్యే ఎన్ఆర్సీ బిల్లు, సిఏఏ బిల్లును. నేను అంటుంది ఏది ఏమైనా కూడా ఇప్పుడు ప్రపంచ దృష్టి అంతా కూడా ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి వాతావరణం మీద అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. బ్రిటన్ కొన్ని దేశాలు కూడా బహిరంగంగానే, అమెరికా లాంటి దేశాలు బహిరంగంగానే చెప్తున్నాయి అక్కడ చాలా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది, ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలని. అంటే మహమ్మద్ యూనస్ అతను ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ రోజున అతను నోబెల్ శాంతి గ్రహీత, పైగానేమో కొంచెం మానవత్వం విలువలు ఉన్నటువంటి వ్యక్తి. అతని హయాంలో శాంతి భద్రతలు ఉంటాయని చెప్పేసి అందరికీ నమ్మకం ఉంది. కానీ జరుగుతున్న వాతావరణం వేరేగా ఉంది. అంటే ఆ అలజడులు సృష్టించే దాంట్లో ఎవరెవరు ఉన్నారు, విద్రోహ శక్తులు ఎవరున్నారు, కొంత మతతత్వ శక్తులు ఎవరున్నారు, లేకపోతే ఇతర దేశాల ప్రభావం ఏమైనా ఉందా, ఏం ఆశించి ఎంత అలరలు చేస్తున్నారు అనేటువంటిది. ఎందుకంటే నేను చెప్పినట్టు రిజర్వేషన్స్ అన్న అంశం చాలా చిన్న అంశం. ఎందుకంటే రిజర్వేషన్స్ కోసం ఇంత మనుషుల్ని చంపేసి మనుషుల మీద అత్యాచారాలకి పాల్పడినంత అది దాని వెనకాల ఇంకేదో ఉందన్నట్టు ప్రజలు అందరూ మాట్లాడుతున్నారు. దాన్ని అడ్డం పెట్టుకుని అలజడులు సృష్టించారు. షేక్ హసీనా వారి దేశం విడిచిపెట్టి మన భారతదేశం వచ్చి ఇక్కడ తలదాచుకునే పరిస్థితి ఏర్పడ్డాయి. అక్కడ మహమ్మద్ యూనస్ వచ్చారు. అయినా కూడా పరిస్థితులు ఇంకా చల్లబడలేదు. అంటే ఇంకా రకరకాల కారణాలు ఉన్నాయి అక్కడ. అంటే మిలిటరీ మొత్తం ఆ దేశాన్ని ఆక్యుపై చేయాలి, మిలిటరీ ఇదే నడవాలి అని చెప్పేసి కూడా కొన్ని మరి వార్తలు వస్తున్నాయి. అంటే అంటుంది అసలు అదే అంటున్నా, ఇతర దేశాల ప్రమేయం ఉందా, మతతత్వ పార్టీలు ఏమైనా ప్రమేయం ఉందా, ఇంకా వేరే దేశాల ప్రమేయం అంటే అంటుంది. ఇవన్నీ కూడా చాలా నిగూఢంగా బయటకు రావు. మనం ముందు చెప్పుకోవాల్సింది అంటే ఏది ఏమైనా కూడా ఎటువంటి పరిణామాలను కూడా అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరగకూడదు, మైనార్టీల మీద హక్కులకు భంగం కలిగించకూడదు, మైనార్టీ ప్రజలకు రక్షణ ఉండాలి. అది హిందువులు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, అక్కడ మైనార్టీస్ కాబట్టి ఖచ్చితంగా జరుగుతున్న పరిణామాలన్నీ అక్కడ కూడా పార్లమెంట్ ఉంది, వ్యవస్థలు ఉన్నాయి, కోర్టులు అయినా ఉన్నాయి కదా. మరి అటువంటిప్పుడు ఆయన లాయర్లను కూడా పెట్టించుకోవడానికి అవకాశం లేకుండా ఎవరైనా ఆయన తరపున వాదిస్తానికి వెళ్తారంటేనేమో ఆయన మీదేమో దాడి చేయడం మరి ఎంతవరకు సమంజసం అన్నది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా మన భారతదేశం కూడా ఖచ్చితంగా ఆ విషయంలో చాలా స్పష్టమైన అవగాహనతో నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం కూడా ఉంది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడేది ఏంటంటే అక్కడ అన్ని జరుగుతున్నా కూడా ఎందుకు ఎవరు స్పందించట్లేదు, ఏమైంది అనే ఒక ప్రశ్న కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ కూడా చూస్తుంటే సనాతన ధర్మం గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. మరి నిజంగా సనాతన ధర్మానికి మనం అందరం దూరం అవుతున్నామా? అలా సనాతన ధర్మం కాదు, కానీ ఏమైపోయిందంటే ఇప్పుడు మన భారతదేశంలో ఈ విషయం ఎందుకు వచ్చిందంటే భారతదేశంలో హిందువుల మీద ఏదైనా జరిగినా, హిందువుల హక్కుల మీద ఏదైనా జరిగినా ఎవరో మాట్లాడరు. అదే ఇతర మతాలకు సంబంధించి ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే సూడో సెక్యులరిస్టులు చాలా మంది బయటకు వచ్చి మాట్లాడతారు. మరి ఈ రోజున బంగ్లాదేశ్లో హిందువుల మీద అంత దాడులు జరుగుతున్నాయి. ఇక్కడ సెక్యులరిస్టులు మాట్లాడాలి కదా. ఎక్కడో ఉన్నటువంటి పాలస్తీనా, ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతున్న వ్యక్తులు మన బోర్డర్ దేశం దాదాపు 3400 కిలోమీటర్లు మన బోర్డర్ ఉన్నటువంటి దేశంలో అంత అన్యాయం జరుగుతుంటే ఎందుకు మాట్లాడలేదు ఇక్కడ ఉన్నటువంటి మేధావులు అందరూ?
వాళ్ళందరూ బయటకు వచ్చి ఖండించాలి కదా, మాట్లాడాలి కూడా అనే అంశం మాట్లాడారు ఆయన. అంటే అన్యాయం ఎక్కడ జరిగినా, ఈ మతం ఆ మతం అని కాదు, మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరిగినా దాన్ని ఖండించాలి అనేటువంటి ఉద్దేశం అయింది.